అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ల బదిలీలో అవకతవకలు జరిగాయంటూ ఏలూరులో సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. సీనియారిటీ లిస్ట్ డిస్ప్లే చేయడం లేదని, జేడీ స్థాయి అధికారి తనకు నచ్చిన విధంగా రూల్స్ మారుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశించిన అధికారులు మాన్యువల్ ఆప్షన్ ఇవ్వటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నతాధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అత్యంత పారదర్శకంగా ఈ ట్రాన్స్ఫర్లు జరిపించాలని కోరుకుంటున్నాం. మెయిన్ ప్రధానమైన డిమాండు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు మళ్ళీ సీనియారిటీ లిస్టు మెరిట్ లిస్టు ప్రకారం మాకు తీయాలి. మేము ప్రధానమైన డిమాండ్ అయితే అదే. మేము సాధ్యం కాని కోరిక అయితే కాదు. మీరు మెరిట్ లిస్టు డిస్ప్లే చేయండి, మాకు డిస్ప్లే చేయండి. ఖాళీలు ఎక్కడున్నాయో చూపించండి. దాన్ని బట్టి మేము ఆప్షన్ ఫామ్ సబ్మిట్ చేస్తాం. అందరం ఆప్షన్ ఫామ్ సబ్మిట్ చేయమంటున్నారు. ఏ ప్లేస్ ఖాళీ ఉందని ఆప్షన్ ఫామ్ సబ్మిట్ చేస్తాం. ఏ విధంగా మేము మీకు ఆప్షన్ ఫామ్ సబ్మిట్ చేస్తాము. స్వామి నువ్వు ఆప్షన్ అన్న చూపించండి, లేదా మాకు మెరిట్ లిస్ట్ ప్రకారం ర్యాంక్ వైజ్గా ట్రాన్స్పరెంట్గా అయినా జరపండి. మంచిగా డిస్ప్లే చేయట్లేదు, మెయిన్ డిస్ప్లే లేదు. మా ప్రధానమైన డిమాండ్ డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసి ఎక్కడ ఖాళీలు ఉన్నాయో స్పష్టంగా చూపించండి. ఆ ఖాళీలనే మేము కోరుకుంటాం. ఆ ఖాళీల్లోనే నువ్వు వెబ్ ఆప్షన్ మీరు పెట్టమంటే ఆప్షన్ అయ్యే పెట్టుకుంటాం. మేము కోరేది అదే. మీరు కనుక డిస్ప్లే చేయకుండా ఆప్షన్ ఫామ్ ఇచ్చేసేయండి వెళ్ళిపోండి అంటే పొద్దున్న 7 గంటలకి ఎక్కడెక్కడ చంటి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని లాక్ చేసుకుని, ప్రొటెక్షన్ లేదు, 2 ముసలోళ్ళని చంటి పిల్లల్ని నేనైతే లాక్ చేసుకుని వచ్చాను. నేను ఎక్కడ ఖాళీలు ఉన్నాయి చూపించండి. దాన్ని బట్టే మాకు ప్లేస్లు మీరు ఎక్కడ వేసినా వెళ్తాం. జేడీ గారికి మేము పారదర్శకంగా, అత్యంత పారదర్శకంగా ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారమే జరగాలి ట్రాన్స్ఫర్లు. ప్రతి జిల్లాలో కూడా ఇదే రకం జరుగుతున్నాయి, మన జిల్లాలో కూడా ఇదే రకం జరపాలని చెప్పేసి ఇందాక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. మన జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వెల్ఫేర్ అందరి తరఫున కలిపి సంతకాలు సేకరించి పొద్దున 7 గంటల నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడతా ఇక్కడ కూర్చొని మేము సమ్మె చేసి ఇచ్చాం సార్. జేడీ గారితో మాట్లాడాం సార్. జేడీ గారు ఏం చెప్తున్నారంటే మెరిట్ లిస్టు ఇవన్నీ ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు, అతి తక్కువ టైంలో ఈ ట్రాన్స్ఫర్ జరపాలి కాబట్టి ఇది ఇవ్వడం అనేది మాకు చాలా భారం అవుతుంది. కాబట్టి మీరు కోరుకున్నట్టుగానే మేము ర్యాంక్ ప్రకారమే మీకు ట్రాన్స్ఫర్ జరుపుతాము, మెరిట్ లిస్ట్ ప్రకారం ఇస్తాం అంటున్నారు తప్ప ఆ మెరిట్ లిస్ట్ అనేది మాకు డిస్ప్లే చేయట్లేదు సార్. ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ కాగా మెరిట్ లిస్ట్ అనేది మాకు డిస్ప్లే చేస్తే దాని ప్రకారం ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళు కోరుకున్న ప్లేస్ కావడానికి అవకాశం ఉంటుంది సార్. ఒకే ప్లేస్లో 10 మంది పెట్టుకుంటే ఈ 10 మంది పోటీ పడితే మాకే గొడవలు పెట్టినట్టుగా మేము మెరిట్ సాధించుకున్నది ఎందుకు సార్? కష్టపడి చదివి ఒక మంచి మార్క్స్ తెచ్చుకొని రోస్టర్ పాయింట్లో మంచి మెరిట్ సాధించినోడు వాడు మంచి ప్లేసే కోరుకుంటాడు. అదనేది మాకు పారదర్శకంగా ప్రదర్శించమంటున్నాం సార్. ఇప్పుడు మీరు చేస్తా అంటున్నారు ఓకే, కానీ మాకు కూడా తెలియాలి కదా మీరు పారదర్శకంగా చేశారనేది. మాకు తెలియాలంటే మీరు లిస్ట్ని డిస్ప్లే చేయాలి, లేదా వెబ్ కౌన్సిలింగ్ లాగా పెట్టాలి. ఆ లిస్ట్ని డిస్ప్లే చేయకుండా, లేదంటే ఎటువంటి వివరాలు తెలియకుండా మేమే చేస్తాము అంటే అది నమ్మడానికి మాకు ఇబ్బందిగా ఉంది సార్. ఈరోజు కౌన్సిలింగ్ విషయంలో మా అందరూ కోరుకునేది ఒకటే, మెరిట్ కమ్ సీనియారిటీ లిస్టు డిస్ప్లే చేస్తూ క్లియర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ట్రాన్స్పరెంట్గా, అనుమానాలకి పైరవులకి తావు లేకుండా ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పారదర్శకంగా చేసి అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా లోపల మాకు 3 ఆప్షన్స్ ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు ర్యాంక్ వైజ్ పిలిచి మా ముందు ర్యాంక్ ఉన్న వ్యక్తి ఏ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్కడ దాకా వచ్చిన తర్వాత మిగతా వేకెన్సీలు బట్టే కదా మేము ఆప్షన్లు ఇవ్వగలిగేది, ఆ ఆప్షన్ బట్టే కదా మాకు ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరిగేది. మేము కోరుకునేది ఇదే. కనీసం పక్క మండలంలో ఇచ్చినా కానీ ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా మెరిట్ కమ్ సీనియారిటీ బేసిస్ మీద చేయండి, అనుమానాలకు తావు లేకుండా చేయండి. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ర్యాంక్ వైజ్ పిలుస్తున్నారు, వేరే జిల్లాలో ఏంటంటే మెరిట్ లిస్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ పిలిచి డిస్ప్లే చేశారు, అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా చేశారు. గోల్కొండలో బోనాల ఉత్సవాలు